పంచి ప్రభాకర్ పిచ్చి నా కొడక ఆర్యవేశుల ఘన చరిత్ర ఒకసారి చెప్తున్నా వినరా. ఆర్యవేశులు ప్రపంచంలో ఏ గుడి కట్టాలన్నా, ఏ బడి కట్టాలన్నా, అన్నదానం చెయ్యాలన్నా, విద్యాదానం చెయ్యాలన్నా అన్నిటికీ మేమే. నీకు ఇంకా ముఖ్యంగా తెలియవలసిన విషయం ఏంటంటే, స్వాతంత్ర పోరాటం తీసుకొచ్చిన గాంధీ గారు మా వైశ్యుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వారు పొట్టి శ్రీరాములు గారు మా ఆర్యవైశ్యులు. స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ దానాలు, స్థల రూపం, ధన రూపం, చాలా రకాలుగా దానాలు ఇచ్చిన వ్యక్తులు మా ఆర్యవైశ్యులు. ఇలాంటి వ్యక్తుల్ని నువ్వు అన్నం తింటున్నావో, గడ్డి తింటున్నావో, అశుద్ధం తింటున్నావో తెలియదు కానీ ఇలాంటి ముక్కలు మాట్లాడుకోండి. నీకు సుభాష్ చంద్రబోస్ గారి కంట ముందు దర్శి చెంచయ్య గారు కనిగిరి వాసి బ్రిటిషర్స్ తో ఆయుధ పోరాటం చేసి అప్పుల్లో అమెరికా వెళ్ళి ఆయుధ పోరాటం నేర్చుకున్నాడు. అలాగే విద్యారంగంలో కూడా డిక్షనరీ రాసిన వ్యక్తులు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా డిక్షనరీ రాసిన వ్యక్తులు ఎవరు లేరు, ఆర్యవైశ్యులే. చివరికి సిపి బ్రౌన్ కూడా రాసిన డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంటారు కదా, ఆ డిక్షనరీ కూడా ఆర్యవైశ్యుల ఇంట్లోనే ఉండి, ఏనుగుమ్మాలి వీధిలో, రాయమండ్రి ఏనుగుమ్మాలి వీధిలో ఏనుగుమ్మాలి ఇంట్లో ఆర్యవైశ్యుల ఇల్లు అది, ఆ ఇంట్లో నుండి సిపి బ్రౌన్ డిక్షనరీ రాశాడు. స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ మహిళలు పాల్గొన్న వాళ్ళు మా రాయమండ్రి ఆర్యవైశ్యులు. గాంధీ నెహ్రూల కంట ఎక్కువ కాలం జైల్లో ఉన్నవాళ్ళు మద్దూరు అన్నపూర్ణే గారు. లేక మేము సాంప్రదాయాలకు కానీ, దానాలకు కానీ, ఎతట వారిని ఆదుకోవాలన్నా, విద్యారంగంలో కానీ ఈ రోజున వరల్డ్ ఫేమస్ మండవిల్లి గంగా భవాని న్యూరాలజిస్ట్ ఒక మహిళ, మీకు తెలుసా? ఆవిడ మించిన మహిళ లేరు. అలాగా మా కులంలో చాలా మంది అన్ని రంగాల్లో ముందున్నాం. వెదవే మమ్మల్ని తిడతావా, నీ బతికంతరా, నువ్వు మనిషి చేత పంది చేత అనేది ఒకసారి నిర్ణయించుకుని ఎదట వారి మీద అపవాదులే. ఈ రోజు భిక్ష మా వల్ల తింటున్నా నీలాంటి వెధవలు. అలాంటి వాళ్ళని ఖండాలుగా నరకాలండి. పోలీస్ స్టేషన్ కాదండి, ఇక్కడ రాయమండ్రి అని ఆంధ్రప్రదేశ్ నడి రోడ్డు మీద నిలబెడతాయి కనుక అప్పుడు అందరికీ తెలిసి వస్తుందండి. ఇలాంటి వెధవల వల్ల మేము ఆర్థికంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా, అన్ని రాజకీయంగా పదవులు లేవు, విద్యాపరంగా ఉద్యోగాలు లేవు, అన్ని రంగాల్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అలాంటి వ్యక్తుల్ని మమ్మల్ని మీరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా దానాలు చేస్తాం. మేము చెట్టు కింద ఇడ్లీ అయినా అమ్ముకుని, పెసరట్టైనా అమ్ముకుని బతికే వాళ్ళని మమ్మల్ని నేను ఇష్టం అవమానకరంగా చేస్తే కనుక మేము ఊరుకునే ప్రసక్తి కాదు.